గురుగారు చెప్పండి. జనసేన పిఠాపురంలో గెలవడానికి ఎవరిది సహాయం లేదని కామెంట్ నడుస్తుంది. అయితే మరి ఎవరి సహాయం లేకుండా ఎలా గెలిచినట్టు? ఎవరి సహాయం కాదని గెలిచడానికి రెండు ఫ్యాక్టర్లు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి సిరిస్మ, రెండు జన సైనికుల పట్టుదల. అంటే వర్మ గారి సపోర్ట్ లేదని డైరెక్ట్గానే చెప్పినట్టే అది స్టేజ్ పైన. కానీ మరి వర్మ గారి సపోర్ట్ లేకుండానే పిఠాపురం కొట్టేసానంటారా? అంటే నేనేమంటానంటే, ఒక సాయం చేసినప్పుడు, ఒక తోడుగా నిలిచినప్పుడు, ఒక అండగా ఉన్నప్పుడు ఆ రీతిలోనే ప్రవర్తన ఉండాలి. ఎవడు వర్మైనా వేరే కర్మైనా. నేనేమంటానంటే, నువ్వు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండి నీకున్నటువంటి నీ క్యాడర్ని కూడా తిప్పుకొని హ్యాపీగా పనిచేసావు, కాదని ఎవడండు. కానీ నీకు పదవి లేట్ అవుతుందని, పదవి రావడం లేట్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారి పదవులు లాగేసుకుంటున్నట్టుగా చిత్రీకరిస్తున్నావు. ఆ క్రమంలోనే ఇంకోటి ఏం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు నీ బాసు, చంద్రబాబు నాయుడిని లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, లోకేష్ బాబు నాకు ఎప్పుడు అండగా నీడగా ఉంటున్నాడు, వాళ్ళ మహానుభావులను చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ చెడ్డవాడిలా నువ్వు చేస్తుంటే నిన్ను ఏమనాలి? మరి నువ్వు అప్పుడు సాయం చేసినట్టుగా నటించావనుకోవాలా? అంతే కదా. అలాంటప్పుడు నీ పేరు నీ ప్రస్తావన మాకెందుకు? నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా నువ్వు పనిచేసావో అంతే హార్ట్ఫుల్గా ఇప్పటికీ ఉండాలి. ఇవాళ పదవి ఉంటుంది, పోతుంది. నీ పదవి ఇచ్చేవాడు ఎవడు? నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? లోకేష్ బాబు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ఎందుకు బదలాం చేస్తున్నావు? బదలాం చేసే క్రమంలో నాగబాబు గారు మాట్లాడే మాట అతను నిజంగా మనకు పని చేయలేదు.